రాజకీయ నాయకులకి వాళ్ళ కుటుంబాలకి ప్రజలు ఎలా కనపడతారో అసలు అర్థం కాని పరిస్థితి అనమాట. అంటే మనం ఏది చెబితే అది నమ్ముతారు ప్రజలు అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు ఉన్నట్టుగా కనపడతా ఉంది. వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు వాడే మాటలు అదే అనిపిస్తూ ఉంటుంది. నిన్న కుప్పంలో నారా భువనేశ్వరి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వింటే నిజంగా ఫస్ట్ నవ్వు వస్తుంది, తర్వాత ఆమెకు మనం కౌంటర్ కూడా ఇస్తాం. ఏంటంటే అది నెరవేర్చలేని హామీలంట చంద్రబాబు గారు ఇవ్వలేను అన్నారట. ఆ హామీతోనే రాజశేఖర రెడ్డి గారు గెలిచారట. ఒక చిన్న సందర్భాన్ని ఆమె యొక్క స్పీచ్లో భాగస్వామ్యం చేసి చెప్పారు. ఒకసారి ఏంటో చూసిన తర్వాత మనం దీని గురించి చర్చించుకుందాం. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు అనౌన్స్ చేయడానికి ముందే టీడీపీ మంచి కోరే కొంతమంది అంట చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మనం ప్రజలకి ఉచిత కరెంటు ఇవ్వాలి అని అన్నారంట. నేను ఇవ్వను అని చంద్రబాబు నాయుడు గారు అన్నారంట. ఎందుకంటే అది ఇవ్వకపోతే మన పార్టీ గెలవదు అని ఈ మంచి కోరే వాళ్ళు అన్నారు. నేను చేయలేని పని చేస్తానని హామీ ఇవ్వనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారంట. ఇది కాదా జోకంటే? ప్రజలను పిచ్చి వాళ్ళని చేయకూడదు, నేను ఏది ఇవ్వగలను అదే హామీ ఇస్తానన్నారంట. అది ఏది అమలు చేయగలను అదే ఇస్తాను అని అన్నారంట. అయితే వైఎస్ఆర్ ఇచ్చిన ఈ హామీతోనే ఈ ఉచిత కరెంటు, రైతులకు ఉచిత కరెంటు హామీతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంట. గెలిచిన తర్వాత ఉచిత కరెంటు ఆయన ఇవ్వలేదని చెప్పి నారా భువనేశ్వర్ గారు నిన్న ఆ కుప్పం దగ్గర జరిగినటువంటి ఒక చిన్న మీటింగ్లో చెప్పుకొచ్చారు. ఇక్కడ మనకు నవ్వు తెప్పించే అంశం ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారిని కొంచెం పొగడకుండా చాలా 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 ఎక్కువగా పొగడటం. ఇక్కడే అర్థమవుతుంది ప్రజల్లో మనం ఏం చెబితే అది వింటారు అని రాజకీయ నాయకులు భావిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రజలు అంత వెర్రి గొర్రెలా కనపడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారంట, రిపీట్ చేస్తున్నా నేను, ప్రజలు పిచ్చివాళ్ళని చేయకూడదంట, మనం ఏ హామీ నేనైతే నెరవేర్చగలను దాన్నే ఇస్తానని చెప్తున్నారు. మరి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవ్వకపోతే 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి 20 లక్షల ఉద్యోగాలంటే ఏడాదికి 4 లక్షలు సుమారు ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? వేలల్లో చెప్పండి పోనీ. మరి సరే ఉద్యోగాలంటే ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి సరే ఇస్తారనుకుందాం. మరి నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తున్నారు? ఆడబిడ్డ నిధి ఎంతమందికి ఇస్తున్నారు? 50 ఏళ్ళకే వృద్ధాప్య పెన్షన్ తగ్గించి ఎంతమందికి ఇస్తున్నారు? ఉచిత బస్సు అని ఇచ్చారు. ఉచిత బస్సు ఎంత కొరతగా ఉందో చూశారు కదా. పురుషులకి టికెట్ల రేంజ్ పెంచేశారు. మరి అది ఇవ్వలేని హామీ ఎందుకు ఇచ్చారు? జగన్ ఉచిత పథకాలు ఇస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోద్దా? అదే మనం ఇస్తేనేమో రాష్ట్రం సంపద సృష్టించుకుంటుందా? జగన్ అప్పుల ఊపిలోకి నెడుతున్నారా? మరి మనం మంగళవారం అప్పుకి వెళ్ళేది మనకు తెలియదా? ఎన్ని లక్షల కోట్ల అప్పులో ఉన్నాం మనం? మన ఆస్తుల్ని బ్యాంకులకు ముట్ట చెప్పి ఎంత అప్పు తెచ్చుకుంటున్నాం మనం? ఇదంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారంట ఇచ్చే హామీలే నెరవేర్చగలిగినే చెప్తారంట. హామీ ఇవ్వకపోతారంట జనాలు పిచ్చోళ్ళు అవుతారంట. అసలు జనాలను పిచ్చోళ్ళని చేసేదే ఆయన. నిరుద్యోగ వృత్తి ఇంత మట్టికి లేదు. చూద్దాం, 2.5 ఏళ్ల కాలమే ఉంది. ఇంకా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారో చూద్దాం. భువనేశ్వర్ గారు మీ మాట ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు నిలబెడతారో చూద్దాం. మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని మనం వెనకేసుకొస్తామో ఇంకోటో కాదు. ఇక్కడ కేవలం మీరు మాట్లాడిన మాట నవ్వు తెప్పించే అంశంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ.